జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ద్వాదశ రాసుల్లో ఒకటి. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి శుభాకాంక్షలు. అలానే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి 2025 సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. ఎలా అంటే గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంది. కొన్ని అయితే తప్పదు. ఎందుకంటే గ్రహాలను మార్చేటువంటి ఒక శక్తి అయితే నా దగ్గర లేదు. గ్రహాలు తిరిగి వాటి చేసుకుంటూ ఉంటే వాటి వల్ల వచ్చేటువంటి ఎలా ఉంటుంది గ్రహస్థితి అని చెప్పేదానికి మాత్రమే నా దగ్గర జ్ఞానం ఉంది. కానీ గ్రహాలను మార్చేటువంటి జ్ఞానం అయితే లేదు. అయితే మనకి 2వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో కేతువు, అలానే మనకి 7వ ఇంట్లో రవి బుధులతో ఉన్నారు. అంటే ఇది మామూలుగా చూసినట్లయితే కనుక మనకి ఇంకొక అదృష్టం ఉంది. ఏంటంటే జనవరి మాసంలో మహాకుంభమేళానే మొదలవుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళలో మనకున్నటువంటి రుమ్మతులు, మనకున్నటువంటి దోషాలు, గ్రహరీత్యా దోషాలు, అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, పంచభూతాల నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగించుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి గంగా, యమున, సరస్వతి ఈ 3 నదీ తీరాన త్రిరంగ సంగమం అంటారు. ఈ త్రినది సంగమం దగ్గర ఈ యొక్క మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. ఎప్పుడు జనవరి 13వ తారీఖు ఏదైతే పౌర్ణమి ఉందో ఈ కోరల పౌర్ణమి రోజున మొదలయ్యేసి మాస శివరాత్రి అని ఉంటుంది. ఈ మాస శివరాత్రికి అంటే ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి. అప్పటి వరకు కూడాను ఈ మహా కుంభమేళ అనేది అంతమవుతుంది. అయితే ఈ 40 రోజుల్లో 2 సార్లు స్నానం ఆచరించాల్సి వస్తుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కూడా 2 సార్లు స్నానం ఆచరిస్తే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని భగవానుడు కానివ్వండి, అలానే బుధ భగవానుడు కానివ్వండి, అలానే కుజుడు ఏదైతే ఉందో ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఒకసారి స్నానం ఆచరించి రెండోసారి అంత స్నానం ఆచరిస్తే కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 పెట్టి మీరు ఎంతైతే హోమం చేపిస్తూ వచ్చే పుణ్యము, లేదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు యజ్ఞాలు, హేమాలు, హోమాలు, జపాలు, తపాలు చేసేటువంటి వచ్చే పుణ్యం ఏమో తెలియదు. కానీ మీరు ఇక్కడ స్నానం ఆచరించడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం అయితే చాలా గొప్పగా ఉంటుంది. రానున్నటువంటి 12 సంవత్సరాల పాటు కూడా మీరు ఏది విఘ్నాలు లేకుండా ఎదిగేందుకు ఆస్కారం ఉండేలాగా ఉంటుంది. శత్రు భయం కానివ్వండి, శత్రు పీడ కానివ్వండి, మీకు మోసం చేసేటువంటి ఇబ్బందులు ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి గుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోయేసి డబ్బులు మీరు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు కూడా వచ్చేందుకు ఇల్లు, వాహనం ఏదైతే ఉందో పంట పొలాలు కానీ, స్థలాలు కానివ్వండి, ఇలా నిలబెట్టుకోవడానికి, జాబులో గ్రోతింగ్, అలానే బిజినెస్ కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు మంచి అనుభూతి, మంచి ఆస్కారం, మంచి సదుపాయాలు, వెసులుబాటు కూడా మీకు ఉండేలాగా ఆశిస్తుంది. అలానే మనకి మీ గంగా, యమున సరస్సు దగ్గరికి వెళ్ళే స్నానం చేయాలా అని అనుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు గంగా, యమున సరస్సు దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఓకే, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సరే, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది కానీ, కాలువ కానీ, ఏరు, సెలయేరు, కోనేరు, ఇలా నీటి పారుదల ఎక్కడైతే ఉన్నదో అలాంటి వాటిల్లో కనుక మీరు స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్నానం ఆచరించడం ద్వారా మంచి జరుగుతుంది. ఇందులో మనకి రాజస్నానం అని ఉంటుంది. ఈ రాజస్నానం అనేది వచ్చేసి 40 రోజుల్లో 6 సార్లు వస్తుంది. ఈ రాజస్నానం రోజున ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడ స్నానం ఆచరించేటువంటి తత్వం ఉన్నది. అది అంటే మార్నింగ్ ఏదైతే బ్రాహ్మీ ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం ఇప్పుడు అక్కడ ముక్కోటి దేవతలు స్నానం ఆచరిస్తారు. కాబట్టి ఆ రోజు మనం కూడా స్నానం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి, మనల అదృష్టాన్ని, ఆ ఒక దేవాతి దేవుల అదృష్టం, మన పూర్వీకులు చేసినటువంటి ఏదైతే కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మనకి విద్యా, ఉద్యోగం, వ్యాపారం, అదే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసినటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ మిథున రాశి వాళ్ళు స్నానం ఆచరించడం ద్వారా మంచి జరుగుతుందండి. అలానే మీకు ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, జాబులో గ్రోత్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైతే మీకు ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో గత 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి మీరు బాధిస్తున్నటువంటి ఏదైతే ఉందో, మీరు ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోతున్నారో, పిల్లలను వెసులుబాటు లేకుండాను, అలానే పెళ్ళిళ్ళు కాకుండాను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరి మాసంలో చేసేటువంటి దానాలు కావచ్చు, పెద్దలకు చేసేటువంటి క్రియలు, కర్మలు కావచ్చు, ఇలాంటివి ఏదైతే చేస్తారో ఖచ్చితంగా నిర్వర్తించండి. మీ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, మీ ఇంటి ఆచార ప్రకారంగా ఈ కనుమ రోజు కావచ్చు, మకర రోజు కావచ్చు, మకర సంక్రాంతి రోజు కావచ్చు, ఏదైతే పౌర్ణమి రోజైనా సరే, మీరు 13వ తారీఖు పౌర్ణమి, కోరల పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజే మనకి ఈ యొక్క స్నానం ఉంటుంది. కాబట్టి ఆ ఒక ఏదైతే ఉందో ఈ మహాస్నానం కావచ్చు,
లేదా కుంభమేళలో స్నానం కావచ్చు, మీ నదీ సింహపు దూరంలో ఉన్నటువంటి నది తీరాన చేసేటువంటి స్నానం కావచ్చు ఆచరిస్తే మరీ మంచిది. ఆ స్నానం ఆచరించేటువంటి డేట్లు వచ్చేసి 13, 14, 29 జనవరి 2025. అలానే మనకి 3, 12, 26 తారీఖు ఫిబ్రవరి మాసం ఉంటుంది. ఫిబ్రవరి మాసం 26 లాస్ట్ రోజు. ఆ రోజు కనుక స్నానం ఆచరిస్తే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అయితే మనకి ఈ స్నానం ఆచరించడం ద్వారా ఈ స్నానం చేసేటప్పుడు కానీ ఆ ఒక దానాలు చేసేది ఉంటుంది. మీరు పెద్దలకు చేసే దానాలతో పాటు ఇంకా వేరే గ్రహరీత్యా దోషాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు కనుక దానాలు చేసినట్లయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ ఒక దానాలు వచ్చేసి మీరు ఏదైతే జీడి గింజలను ఉంటాయి, ఈ జీడి గింజలు ఒక 5, అలానే జీడిపప్పు ఒక 1/2 కిలో, అలానే కిస్మిస్ అని ఉంటాయి, ఈ కిస్మిస్ ఒక 1/2 కిలో, అలానే మీకు బాదం పప్పు ఒక 1/2 కిలో, ఇవన్నీ తీసుకొని మీరు గ్రహాలకు ఏదైతే ఉన్నాయో గ్రహాల మండపం అంటే నవగ్రహాల మండపం అని మనకి శివాలయాల్లో కొన్ని ఆలయాల్లో నవగ్రహ మండపం ఉంటుంది. ఈ నవగ్రహ మండపం మీద కనుక మీరు శుక్రునికి అలానే రాహువు కేతువు కనుక ఇవి సమర్పించినట్లయితే లేదా ఈ గ్రహరీత్యా దోషానికి విముక్తి కలిగించేందుకు బ్రాహ్మణోత్తమునికి దానం చేసినా సరే మిథున రాశి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే స్నానం ఆచరించేసి మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో కనుక గ్రామదేవత కానీ లేదా అమ్మవారి ఆలయంలో లలితా సహస్రనామం లేదా నందిత అమ్మవారు లేదా పార్వతీమాత అలానే మనకి సరస్వతి మాత అలానే కనకదుర్గ అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయంలో కనుక మీరు దీపారాజన చేసినట్లయితే స్నానం ఆచరించిన రోజున దానం చేసి దీపారాజన చేసినట్లయితే మీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మీరు ఏదో యజ్ఞం చేసేయాలి హోమం చేసేయాలంటే స్తోమత ఉంటే చేయండి, సొంతగా డబ్బు ఉంటే మాత్రం చేయండి. అప్పు చేసి ఎలాంటి హోమాలు ఎలాంటి యజ్ఞాలు చేయకండి. ఆ పుణ్యం అనేది మీకు అప్పు ఇచ్చిన వాళ్ళకి దొరుకుతుంది తప్పితే మీకు తగలదు, మీకు రాదు. అందుకని నీతిగా నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే చేయాలి. ఇలాగే ఏమైనా ఉంటే రూపాయైనా 10 రూపాయలైనా అలాంటి డబ్బు ఉన్న మాత్రమే మీరు చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి. మిథున రాశి వాళ్ళు 2025 సంవత్సరం మీరు చేసేటువంటి ప్రతి దానం కూడా కలిసి వచ్చి సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని కాపాడి మీ కుటుంబాన్ని కాపాడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కష్టపడి పని చేయండి, కానీ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు మోసపూరితమైనటువంటి వ్యవహారాలు మనీ బెట్టింగ్ కానివ్వండి ఆన్లైన్ బిజినెసెస్ కానీ చేయొద్దు. 2025 సంవత్సరంలో మనీకి సంబంధించినటువంటిది చాలా మోసాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి పక్కన ఉన్నటువంటి షాడో నీడని కూడా మీరు నమ్మకుండా మీ ప్రయత్నం మీ యొక్క ప్రతిఫలం మీరు పొందేందుకు ఖచ్చితంగా కాలు మీద నిలబడండి, అలానే మాట మీద నిలబడండి. మీరు ఎదుర్కొని ఎవరైనా సరే శత్రువు అయినా సరే మీరు ఎదుర్కొని నిలబడండి. ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అన్ని నెలలతో పాటు అందరితో పాటు ప్రతి మాసం కూడా మనం ఇచ్చినటువంటి గ్రహరీత్యా దోషాలు ఉన్నటువంటి తొలగిపోయేదానికి నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతోంది. ఈ నెంబర్ని మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా చేసినట్టయితే మరీ మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర ఈ నెంబర్ వచ్చేసి 5197 148 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యము కూడా 225 సార్లు కనుక మీరు పారాయణ రూపంగా జపం చేస్తే లేదా చేతులు ఏదైనా కాయ పండు ఫ్రూటు లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి వాటరు జ్యూసు ఇలాంటిది ఏమైనా చేతిలో పెట్టుకొని టీ కాఫీ అయినా సరే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు మీరు 225 సార్లు పారాయణ రూపంగా చేసుకొని ఆ కాఫీ కానీ అవన్నీ ఏదైతే ఉందో అవి మీరు స్వీకరిస్తే కూడా మీలో ఉన్నటువంటి అనేజీ మీలో ఉన్న స్ట్రెస్ ఫీలు అన్నీ తొలగిపోయేసి మీ వైపు అందరూ ఆకర్షవంతులయ్యేలాగా మీరు హిప్నటిజం చేశారా అన్నట్లు విధంగా ఉంటుంది. మీకు అన్ని రకాల పనులు కూడా సకాలంలో పూర్తయ్యేదానికి విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తస్మా మీరందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. 2025 సంవత్సరంలో రాణి రాజులుగా పరిపాలించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ రకంగా ప్రయత్నం చేయండి. అందరూ అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.